వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపునకు మరో 3 రోజులు మాత్రమే. పార్టీ యంత్రాంగం ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎమ్మెల్యే రాము కామెంట్స్. గుడివాడలో ఎస్ఐఆర్ ప్రక్రియ అద్భుతంగా సాగుతుంది. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలకు టీడీపీ బిఎల్ఏలు పూర్తి సహకారం. ఏఐ ద్వారా డేటా అనుసంధానించి ఓటర్ల సమాచారం సేకరణ. 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఫారాలు సమర్పించే అవకాశం. ఎస్ఐఆర్ ప్రక్రియలో గుడివాడ టాప్ 5 లో నిలవడం గర్వకారణం. ఎస్ఆర్ ప్రక్రియ చాలా అద్భుతంగా సాగుతుందని చెప్పేసి ఆర్డీఓ చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. పార్టీ తరఫున కూడా చాలా ఎన్యూమరేషన్ ఫామ్స్ తెప్పించి మేము డైరెక్ట్గా బిఎల్ఓలకి అందజేయటం జరిగింది. స్పెషల్గా మాకు నెంబర్స్ కానీ వీటిలన్నిటిలో కూడా బిఎల్ఓలకి మా బిఎల్ఏస్ సహకరిస్తూ వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుని మనకి ఆల్రెడీ ఏఐ ద్వారా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. బేసిక్గా అంటే పాత బుక్స్లో ఉన్న మేము ఎలక్షన్ ముందు ప్రతి బుక్స్లో రాసుకోవడం జరిగింది. ప్రతి వార్డులోనూ ఈచ్ ఓటుని ఐడెంటిఫై చేసుకుని నెంబర్స్, వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన అడ్రస్లు, కొత్త అడ్రస్లు అన్నీ కూడా బుక్స్లో తీసుకొచ్చాం. అవన్నీ డిజిటైజ్ చేసి ఏఐ ద్వారా మొత్తం అంతా డేటా కూడా కోరిలేట్ చేసి మొత్తం అంతా క్లియర్గా తీసుకురావడం జరిగింది. మ్యాక్సిమం నెంబర్స్ దొరికినాయి. నెంబర్స్ అయితే ఉన్నాయి కానీ కొంతమంది ఇంకా రెస్పాండ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా బిఎల్ఏలు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ మా పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఇంకా అందరికీ చెప్పదలిచేది ఏంటంటే బిఎల్ఏలకి పార్టీ తాలూకు మెంబర్స్ అందరికీ మీకు తెలిసిన ఎవరైనా కానీ ఇప్పుడు దాకా ఓటు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే, ఎస్ఐఆర్లో కనుక నమోదు అవ్వకపోతే మీరు వెంటనే తెలియజేయండి. మన పార్టీ వారికి కానీ పార్టీ ఆఫీసుకి కానీ, పార్టీ ఆఫీసులు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు కూడా మనకి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకుని వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది పార్టీ వారిని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా మనకి ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లో పిఎస్లో ఎవరికి ఆల్రెడీ ఎస్ఐఆర్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేయొచ్చు. అలాగే రేపు 14వ తారీఖు రాత్రి 12 దాకా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు కొంచెం ఎక్కువ కష్టపడితే మనం రాష్ట్రంలోనూ టాప్లో ఉన్నాం. మనం ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, మొత్తం మీద దీంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ మనం రాష్ట్రంలో టాప్ 5లోనే ఉన్నాం. సో కానీ ఈ కొంచెం కూడా, ఎందుకంటే బయట ఉండే ప్రతి ఓటు కూడా మందే కాబట్టి బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్టర్సే సహజంగా ఉంటారు. సో మీ అందరికి కూడా మన పార్టీ వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 రోజులు కష్టపడదాం. మనకి రేపటికల్లా సాధ్యమైన నోట్లు సాధించుకుందాం. మీ అందరికి కూడా నెంబర్స్తో సహా ఇచ్చేస్తున్నాం. బేసికలీ ఫోన్ నెంబర్స్ ప్రతి ఒక్క ఓటుకి ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందరం ట్రై చేసి ఈ 2 రోజుల్లో అత్యధికంగా మనం ఓట్లు అనేవి పోకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం.